దురాశ దుఃఖానికి చేటు. ఒక ఊళ్ళో నలుగురు స్నేహితులు చేరి ఉండేవారు. సమాన లక్షణాలున్న వారందరూ ఒకే చోట చేరడం సహజం. వీరందరూ గర్భదరిద్రులు. నిలవడానికి నీడ లేకుండా ఒక పూట తింటే మరో పూట పస్తుండేవాళ్ళు. నలుగురు ధనం సంపాదిద్దామని ఆశయంతో విశాల ప్రపంచంలోకి బయలుదేరారు. ఊరు వదిలి కృష్ణా నది గట్టు మీద ప్రయాణం సాగించారు. కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఒకచోట జడలు కట్టుకుపోయిన జుట్టుతో ఒక సన్యాసి వీరి కంటపడ్డాడు. ఆ సన్యాసికి వారు సాష్టాంగ దండ ప్రణామం చేసి తమ కోరికను అతడితో విన్నపించుకున్నారు. యోగశక్తితో తమకు సహకరించమని వేడుకున్నప్పుడు ఆ సన్యాసి వారికొక జ్యోతిని ఇచ్చి, ఈ జ్యోతిని మీ చేతిలో పెట్టుకొని మీరు హిమాలయ పర్వతాల వైపుకు బయలుదేరి వెళ్ళండి. చేతిలో జ్యోతి ఎక్కడ ఆగితే అక్కడ భూమిని తవ్వండి. మీకు కావలసినంత ధనం లభిస్తుంది అని చెప్పాడు. ఆ నలుగురు ఆ జ్యోతి పట్టుకొని హిమాలయ కొండల వైపు బయలుదేరారు. ఒకచోట ఆ జ్యోతి చేతిలో నుంచి పడిపోయింది. సన్యాసి వారికి చెప్పినట్లుగా అక్కడ భూమిని లోతుగా త్రవ్వారు. అది ఒక పెద్ద రాగి గని. ఆ నలుగురిలో ఒకడు తనకు కావాల్సింది తీసుకొని దానో తృప్తిపడి వెనుకకు మరలిపోయాడు. మిగిలిన ముగ్గురు జ్యోతిని పట్టుకొని యథాప్రకారం తిరిగి ప్రయాణం సాగించారు. మరొక చోట జ్యోతి జారి పడింది. అక్కడ తవ్వి చూశారు. అదో పెద్ద వెండి గని. ఆ ముగ్గురిలో ఒకడు ఆ వెండితో తృప్తి చెంది ఇంటికి వెళ్ళాడు. మిగిలిన ఇద్దరు ఇంకా మంచిదేమైనా దొరుకుతుందేమోనని బయలుదేరి నడక ప్రారంభించారు. మూడోసారి జ్యోతి పడిపోయింది. వీరిద్దరూ శ్రమపడి తవ్వారు. బంగారం! అదో బంగారు గని. మూడో స్నేహితుడు దాంతో బాగా తృప్తి పడ్డాడు. ఇంక నాలుగోవాడు అత్యాశతో మళ్ళీ ప్రయాణం ప్రారంభించాడు. వజ్రాలు, రత్నాలు లభిస్తాయని ఆశించాడు. ప్రయాసతో బహుదూరం ప్రయాణించాడు. కొంత దూరం వచ్చేటప్పటికి ఒకచోట ఒక మనిషి తల మీద పెద్ద చక్రం గిరగిరా తిరుగుతూ ఉంటే అక్కడ ఆగి, ఇదేమిటి? నీ తల మీద ఆ చక్రం అలా తిరుగుతుంది అని అడిగాడు. ఆ పెద్ద మనిషి, మొదట ఈ చక్రాన్ని నీ తల మీద పెట్టుకో, తర్వాత కథ చెప్తాను అన్నాడు. దీనికి నాలుగోవాడు ఒప్పుకున్నాడు. కథ విందామని ఆ చక్రాన్ని తన తల మీద పెట్టుకున్నాడు. ఆ పెద్ద మనిషి కథ చెప్పడం ప్రారంభించాడు. నేను నీలాగే ఈ సౌభ్య జ్యోతిని పట్టుకొని ఇంత దూరం వచ్చాను. నేను ఎంతో ఆశపడ్డాను. నేను దొరికిన రాగితో తృప్తి పడలేదు. దొరికిన వెండితో తృప్తి పడలేదు. నేను ఇక్కడ ఒక వ్యక్తిని చూశాను. ఈ చక్రం అతడి తల మీద గిరగిరా తిరుగుతూ ఉంది. నీలాగే నేను ఈ చక్రంలో తలదూర్చాను. ఇటువంటి తప్పు ఇంకొకడు చేసి నీకు విముక్తి కలిగించే వరకు ఈ చక్రం నీ తల మీద ఇలా తిరుగుతూనే ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోయాడు.